నాన్న డబ్బుతో వచ్చిన గౌరవం డబ్బుతోనే పోతుంది. నిన్ను నిన్నుగా నిలబెట్టేది మానవత్వం మాత్రమే. హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1. మన ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1 లో ఫస్ట్ పార్టిసిపెంట్ తెలుగింటి అమ్మాయిలాగా సూపర్ గా కనిపించే మన సూపర్ శ్యామల ఈ రోజు మన పార్టిసిపెంట్ గా. శ్యామల ప్లీజ్ వెల్కమ్. హలో వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1. థ్యాంక్ యూ. సో డాన్సులు చేస్తారు, యాక్టింగ్ చేస్తారు, యాంకరింగ్ చేస్తారు. ఏదో అలా ట్రై చేస్తున్నాం. మీరు మామూలుగా బాగా ఖర్చు పెడతారా? చాలా. అంటే ఎప్పుడైనా వెరైటీగా ఖర్చు పెట్టారా? అంటే డబ్బుని ఇలా కూడా ఎందుకు ఖర్చు పెట్టానా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలేదు, ఎందుకంటే నాకు నచ్చితేనే ఖర్చు పెడతాను కాబట్టి. సో ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? రెడీ. ఆల్ ది బెస్ట్. ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1 లో ఇప్పుడు రాబోతున్న ఈ వ్యక్తి చక్కగా ఖర్చు పెట్టడానికి నేను రెడీ అంటున్నారు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ లిఖిత కామిని. ఇప్పుడు ఏంటంటే అండి, మామూలుగా మనం గ్లిజరిన్ వేసుకుని ఏడవాలి, అప్పుడప్పుడు చాలా కోపంగా ఉండాలి, అప్పుడప్పుడు మనకి బాధ ఉన్నా సరే నవ్వుతో అలాగెందుకు ఉండాలి. సో ఇవన్నీ మించి ఇప్పుడు ఇక్కడ నుంచుని ఖర్చు పెట్టాలి. సో ఈ సిచ్యువేషన్ లో కూడా ఖర్చు పెడతారుగా మీరు? డెఫినెట్లీ. ఏమేమి కొంటూ ఉంటారు మామూలుగా? ఎక్కువ డ్రెస్సెస్. ఇక్కడ మాత్రం కాయగూరలు, ఫ్రూట్స్ ఇలాంటివి కొనాలి మీరు, కానీ అవి కాస్ట్లీగా ఉంటాయి. గేమ్స్ కూడా మనం ఖర్చు పెడుతూ ఉంటాం కదా బయట. అవును. సో అదే ఇలా ఇక్కడ కూడా హాయిగా ఖర్చు పెట్టేసుకొని గేమ్స్ ఆడుకుంటాం. ఆవిడ చాలా క్యాషువల్ గా ఉన్నారు, ఆవిడకి విషయం ఇంకా అర్థం కాలేదు అనుకుంటా. సో పోను ఆవిడకి అర్థం అవుతుంది. సో ఆల్ ది బెస్ట్. నేనే నెంబర్ 1 లో ఆ 3వ పార్టిసిపెంట్ ని కూడా పిలుద్దాం. ఈవిడ డాన్స్ చేస్తే ఆహా ఓహో సూపర్ పెర్ఫార్మర్ అండి. కానీ అంతకంటే విషయం ఏంటంటే మన కలవారి కోడల్లో ఓ అద్భుతమైన కోడలు. సో ఆ కోడల్నే ఇక్కడికి పిలుద్దాం. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శిరీష. హాయ్ శిరీష, హౌ ఆర్ యు? ఫైన్. శిరీష గారు, మీరు ఎలా ఖర్చు పెడుతూ ఉంటారు? నేను చాక్లెట్స్ కి. అబ్బా మా తల్లే, చాలా తక్కువ ఖర్చు అది చాక్లెట్లు. నెక్స్ట్ డ్రెస్సెస్ కి. అంతే. ఇంకా అంతేమా? చాలా అక్కడికే ఆస్తులు అయిపోతాయి అక్కడ. సో ఇక్కడ కూడా అలాంటివే, కానీ వేరేలా ఖర్చు పెట్టాలి. ఓకే. వీళ్ళ ముగ్గురు ఇప్పుడు మేం ఖర్చు పెడతామంటే మేం ఖర్చు పెడతాం అంటున్నారు. ఇంతకీ వీళ్ళు ఖర్చు పెట్టాలంటే వీళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయాలిగా. సో శ్యామల, లిఖిత అండ్ శిరీష మీ ముగ్గురు అకౌంట్స్ లోకి ఇప్పుడు 10,000 రూపాయలు రాబో. ఆహా, మీ ఇంట్లో వాళ్ళు చూసి ఎంత ఆనందపడతారో నాకు అర్థమైంది. అమ్మయ్య, ఒక్కసారికి నా డబ్బు కాదనుకుంటున్నారు మీ ఇంట్లో వాళ్ళు. సూపర్. ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1 లో రౌండ్ 1 నా దారి రహదారి. ఇలా మీరు ఈ రహదారి మీద నడుచుకుంటూ వస్తుంటే అండ్ రెడ్ కూడా దాటేశారనుకోండి, ఒకేసారి మీ అకౌంట్ లోంచి 2,000 ఖర్చు పెట్టింది. అంటే ఒకేసారి అక్కడి నుంచి ఇక్కడ దాకా జంప్ చేస్తే యా, అలా ఎంత కలిగితే వాళ్ళకి ఆ బంపర్ ఆఫర్ ఇస్తాను. కానీ మిమ్మల్ని ఉట్టి చేతులతో పంపించడం నాకు ఇష్టం ఉండదు. అంటే ఇప్పటికిప్పుడు జాకెట్ గుడ్డ, కొబ్బరికాయ అవన్నీ దొరకవు కాబట్టి మిమ్మల్ని మా చంటి బాలుడు ఉన్నాడు, ఆ అబ్బాయి చేయిస్తాను, ఆ అబ్బాయి చేయి పట్టుకుని మీరు వెళ్ళిపోవడం. ఓకే. ఓకే. సో వెల్కమ్ అవర్ ఓన్ సుమో. నరి పన్నరి కిట్టయ్యా నిన్ను యారు కట్టారయ్యా ఇలా ముగ్గురా. ఆయన కంటే ముందు మేము వచ్చేస్తామేమో. కానీ మీకు విషయం అర్థం కావట్లేదమ్మా, మీ ముగ్గురిని చూసాక ఆయనకు ఆనందానికి అవధులేవు. ఎపిసోడ్ కి 2 ముగ్గురు మెయింటైన్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయనకి చక్కగా ముగ్గురు దొరికారు. మీరు బుజ్జగిస్తారు, ఆయనతో కబుర్లు చెప్తారు. అంటే మేము లాగినా రాడా? వస్తాడో రాడో మీరు వచ్చి చూస్తే అర్థమైపోతుందిగా. శ్యామల, యు కమ్ ఫస్ట్. ఇలాంటివి ఉన్నాయంటే 2 ఫ్యామిలీ ప్యాకులు తినొచ్చేదాన్నిగా. ఆయన డ్రమ్ము తిన్నాడు. నీకు ఒక అద్భుతమైన క్వశ్చన్ అడగబోతున్నాను నేను. ఆయన వెయిట్ 135 కేజీలు. మీ వెయిట్ ఎంత? ఆడవాళ్ళ వెయిట్ అడగకూడదు ప్రతి. నాకు తెలుసు, అందుకే అడుగుతున్నాను. అంటే ఏమనుకుని అడిగారు? అంటే మీ వెయిట్ ఎంత అని. అంటే చూస్తే ఎలా కనిపిస్తున్నాను? జస్ట్ ఒక 35, 40. అంటే 40 నుంచి 60 దాకా ఏటో వేసుకోవచ్చు కదా. ఏదో వేసుకోండి మీకు నచ్చింది. 40 to 60లో 50 వేసుకుంటున్నాం. మీ ఇష్టం. ఓకే. సో ఇటు సైడ్ 50, అటు సైడ్ 135. సో ఇప్పుడు మీరు ఆయన లాగుతారు,
ఎన్ని లైన్స్ దాటుతారో చూద్దాం. అలా కాదు, అసలు నాకు డౌట్, నీ బుజ్జులు కుచ్చులు అని ఎలా అనాలనిపించింది మీకు? ఏమమ్మా ఏమంది మా బంగారం, అయ్యో ఏమంది మా బంగారానికి ఎంత చక్కగా ఉన్నాడు చూడు. ఆయన చెయ్యొద్దండి ఒకసారి మీరు. మేము అంతా ఒక టీం చూడు. అరే ఏం కోఆపరేషన్ అసలు, ఇదే కోఆపరేషన్ నాకు కూడా. ఆ కోఆపరేషన్ లో ఆపరేషన్ మీకు దొరుకుతుందో లేదు చూద్దాము. ఓకే. రెడీ 3, 2, 1 గో. అయ్య బాబోయ్, నాన్న బుజ్జులు కుచ్చులు దమ్మ దమ్మ అక్కడికి వెళ్ళి వచ్చేద్దాం సరేనా? షికర్ తీసుకెళ్తాను ఇంకా. నేను అడుగుకి వడ్డానం చేయిస్తా మా ఆయన డబ్బులతో. ఈయన వడ్డానంటే ఆ వీధి నుంచి మొదలెట్టి ఈ వీధి దాకా కొలవాలి. రెండు డ్రమ్ములు సాంబారు, KFC చికెన్, చక్కగా అన్ని కొని పెడతా నీకు. నీకు మంచి అమ్మని చూసి పెళ్లి చేయను. పోనీ నీకు సినిమాకి పంపించిన ఎవరు నీ ఇష్టమైన హీరో ఎవరు చెప్పు? ప్రదీప. చూద్దాం మళ్ళీ సినిమా దగ్గర ఎందుకు, ఇక్కడే ఉన్నాడు కదా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మీరు మాత్రం సూపర్ గా లాగారు. ఏంటంటే పాపం రెడ్ కూడా దాటుతాడు అని అనుకున్నాను నేను 1 అనే టైంకి, కానీ ఆయన రెడ్ కూడా దాటేశాడు. 2000 పాయింట్స్. సూపర్, కంగ్రాచులేషన్స్. ఇందాక నుంచి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు, చాలా జాగ్రత్తగా విన్నారు. ఏం చేయాలని ఆల్రెడీ ఆవిడ స్ట్రాటజీలో ఉన్నారు. సో ఆవిడ వచ్చాక ఏం చేస్తారో చూద్దాం. లిఖిత గారు, ఆయన్ని ఎలా లాగాలో మీకు ఐడియా ఉండుంటది. ఆయన 135 కేజీలు, మరి మీరు 45. 135 వర్సెస్ 45 ఏం జరుగుతుందో చూద్దాం. గో. ఇది ఒక్కసారి ఇక్కడ రా. పోనీ నన్ను చూడగానే ఫ్యాన్ అయిపోయావా? కాదు, ఇలా అన్నమాట. అమ్మాయిని అలా కాదు నేర్పించడం, నన్ను అడుగు. ఓకే, ఫ్రీగా ఇస్తున్నాను హ్యాండ్. దా, ఇల్లు ఎప్పుడు ఏ అమ్మాయిని ఫాలో అవ్వలేదా? చేయి పట్టుకొని ఫాలో అవ్వమంటున్నాను. చూడు, నీ వెయిట్ కి నేను నిన్ను ఫాలో అవ్వలేను, నువ్వే ఫాలో అవ్వు. సరే, ఆవిడ కాజలు, నువ్వు రామ్ చరణ్. ఆవిడ కాజలు, నువ్వు రామ్ చరణ్. బండదీర సినిమా పేరు బండదీర. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. లిఖిత పాపం కాజల్ అగర్వాల్ లాగా చాలా సేపు ట్రై చేసింది ఆవిడ, చాలా. కానీ ఆయన రామ్ చరణ్ లాగా కాసేపు ఊహించుకోవడంలో టైం అయిపోయింది. ఆయన 1500 రూపీస్ దాకా దాటించగలిగారు. సో మీ అకౌంట్ లోంచి 1500 ఖర్చు పెట్టినందుకు కంగ్రాచులేషన్స్. ఆవిడ చప్పట్లు కొట్టినా చాలా సైలెంట్ గా కొడుతున్నారు. మరి ఇక్కడికి వచ్చాక ఆ సైజ్ బాలుని ఎలా లాగుతారో చూద్దాం. సో శిరీష, ఆయన 145, మరి మనం ఉండొచ్చు నన్ను కలుపుకుని కాదు, విడిగా విడిగా ఒక 40. ఒక 40 ఎక్స్ట్రా. 40కి ఎంత, ఇంకెంత వేసుకోను? 40కి ఒక 10. 40కి 10 వేసుకుని దాని లేదా 50 అనొచ్చుగా. 50 అంటే డైరెక్ట్ గా బాగోదనా? ఆవిడ 40 + 10 ఉన్నారు, ఆయన 135 ఉన్నాడు. ఫస్ట్ సుమో కదా, రెమోన్ పేరు మార్చేద్దాం. ఏమండి రమా? యో యో మ్యాన్, విక్రమ్ చూస్తే పిచ్చ కొట్టుడు కొడతాడు నన్ను. సరే రండి శిరీష గారు. రెడీ 3, 2, 1 గో. రావా ప్లీజ్, నీకు చాక్లెట్ కొనిస్తా. మన పార్టీకి వెళ్దాం.
మనోడు వేసాడంటే మొత్తం ఊపిస్తాడు. నీకెవ్వరన్నా ఇలా హ్యాండ్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా, నేను ఇచ్చే కదా, రావచ్చు కదా. ఆయనకి ఇప్పటివరకు చాలా మంది అమ్మాయిలు హ్యాండ్ ఇచ్చారు, కానీ ఇలా హ్యాండ్ ఇవ్వలేదు. ఆవిడ కాలు మీ కాలు వేసి చూసి I love elephant వస్తాడు రేమో అప్పటి గుండెల. ఏ నీ బదులు నేను సుమో అవ్వాల్సిందిరా. దగ్గర ముగ్గురు అమ్మాయిలు బీభత్సమైన ఆఫర్లు ఇస్తున్నారు. నేను ఇంతవరకు ఫ్లైంగ్ కిస్ కూడా ఎవరికి ఇవ్వలా. 9 8 7 6 5 4 3 2 1. సో శిరీష చాలా చక్కగా పాపం ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చావు పాపం ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి ఆ లిస్ట్ ఆలోచించుకోవడంలో టెన్షన్లో దాటేశాడు. కానీ అన్నిటికంటే హైలైట్ నీ ఫ్లయింగ్ కిస్ బాగా వర్కౌట్. దెబ్బకు మనోడు మొత్తం లైన్లన్నీ దాటేశాడు. సో దాటగా నువ్వు కూడా 2000 రూపీస్ ఖర్చు పెట్టావు. కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారో వాళ్ళే రౌండ్ విన్నర్స్ అవుతారు. సో శ్యామల నువ్వు 2000 ఖర్చు పెట్టావు, శిరీష నువ్వు 2000 ఖర్చు పెట్టావు. కాబట్టి మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు నేను టాస్ వేస్తాను. ఆ టాస్ ఎవరు గెలుస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. శ్యామల, వన్ సైడ్ ఇస్ నేనే నెంబర్ 1, వన్ సైడ్ డక్. ఏది కావాలి చెప్పి ఏది పడుతుంది? ఏదో ఒకటి పడుతుంది. ఏది పడుతుంది అంటే అది తీసుకుందాం. అదే పడుతుంది. అది అది అంటే అదే కావాలా? అదే కావాలి. వెరీ గుడ్. శిరీష నీకేం కావాలి? నెంబర్ 1. And it is duck. ఈ కన్నులు తప్పించుకున్నావు ప్రతి. ముందు డక్ వచ్చిన ఆనందం చూపించు నాకు చాలా. కంగ్రాచులేషన్స్ శ్యామల, ఈ రౌండ్ విన్నర్ నువ్వు. నీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్ తో మా చంద్రముఖి రాబోతోంది. బుజ్జులు అంటే ఈయన వచ్చారు, మళ్ళీ చంద్రముఖి అంటే ఇంకెవరు వస్తారు ప్రతి? బుజ్జులు అంటేనే ఇలా ఉన్నాడు, చంద్రముఖి అంటే అలా ఉండదు. షీస్ చాంద్రిక ముక్స్. చంద్రిక ముక్స్ ఎవరు ముక్కు? ఆవిడ ముఖే, ఆవిడ ముఖే. సో చంద్రముఖి గారు బ్లేడ్లెస్ ఫ్యాన్ తీసుకొచ్చారు. ఓ వర్షాకాలంలో చల్లగా వేసుకుని. ఓకే, కంగ్రాచులేషన్స్. శిరీష అండ్ లిఖిత అంటే మీరిద్దరు మిగిలిపోయినట్టు ఫస్ట్ రౌండ్ లో. సో మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు టాస్ ఉండబోతుంది. ఈ టాస్ ఎవరు గెలుస్తారో వాళ్ళు సేఫే, ఎవరు ఓడిపోతారో వాళ్ళ అకౌంట్లోకి ఏమీ ఖర్చు పెట్టకుండానే, ఏమీ కష్టపడకుండానే వాళ్ళ అకౌంట్లోకి మళ్ళీ ఓ 1000 రూపాయలు వచ్చి యాడ్ అవుతుంది. ఇద్దరిలో ఎవరు అదృష్టవంతురాలో చూద్దాం. శిరీష అండ్ లిఖిత ప్లీజ్. సో లిఖిత గారు, డక్. నేనే నెంబర్ 1. అడ్డే ఏం గౌరవం, ఏం గౌరవం. డక్ పడితే ఈవిడికి సేఫ్, నేనే నెంబర్ పడితే ఈవిడ సేఫ్. అండ్ ఇట్ ఈస్ డక్. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. శిరీష చాలా చక్కగా చూసావా, ఎంత కష్టపడ్డావో అంత 1000 రూపాయలు మళ్ళీ తిరిగి. నాకైతే మీరు చీట్ చేశారు. ఏమిటి నెంబర్ 1 పర్లేదు. ఎలా? దీంట్లో నేనేం చేయనమ్మా, టాస్ చేశాను నేను. ఎందుకు ఊరికేనే డక్ ఎందుకు పడుతుంది? ఊరికేనే ఎందుకు పడుతుంది అంటే అది అలా పడుతుంది, నేనేం చేయను, నా కర్మ, నేనేం చేయలేనమ్మా. సో ఇప్పుడు మీ అకౌంట్లోకి 1000 వస్తుంది. మా రెమో ఓన్లీ కాస్ట్లీ పర్సన్స్ తోనే డాన్స్ చేస్తాడు. అందరికంటే ఎక్కువ డబ్బులు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరే ఆయనతో జత కట్టబోతున్నారు. తొక్కొచ్చో శిరీష ప్రోగ్రామ్. అవును, లక్కీ అయితే దారేమో పిలువమ్మా. లక్కీ నేను ఇప్పుడే ఆయన పరిగెట్టించకమ్మా. ఓకే అన్న, పాటేసుకోనా?
ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1 లో రౌండ్ 2 ముము ముత్తు. మా ఈ ముము ముత్తులో మూతితో ఖర్చు పెడతారన్నమాట, చేత్తో కాకుండా. అంటే పళ్ళతో పళ్ళుని కొరుకుతారు. ఇందాక రౌండ్ శ్యామల గారు ట్రై చేశారు కాబట్టి ఈ రౌండ్ లిఖిత గారు ట్రై చేస్తారు. ఓకే రండి లిఖిత గారు. ఇది మరీ బాగుంది. షోకని తీసుకొచ్చి జైల్లో కట్టేసినట్టు కట్టేస్తే. అంటే ఇలా కట్టేసి కూడా ఖర్చు పెట్టగలరు అమ్మాయిలు అని చెప్పి ప్రూవ్ చేద్దామని. 3, 2, 1 గో. చెర్రికాయ కూర తిన్నారా మీరు ఎప్పుడైనా? మిరపకాయ ముక్కులోకి వెళ్ళిపోద్ది, జాగ్రత్తమ్మా. వస్తుంది. వంకాయకి వేసే చూడండి మీరు, మెల్లకని వస్తుంది మీకు, దాని తర్వాత వంకాయ వస్తుంది. ఆవిడ తింటున్నంతసేపు మిరపకాయ మూతి చుట్టూ ఆడుతూనే ఉంటది. పచ్చి కూరగాయలు తిన్నారా మీరు చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా? చాలా తింటాను కానీ ఈ విధంగా ఎప్పుడు ట్రై. మీ మూతి ఎందుకు అలా అయింది? బాగా తిని దొరికింది, దొరికినట్టే దొరికి. 7 ట్రై చేయండి. 6 చింతకాయ అయినా సరే. 5 చింతకాయ రెండు 4 పక్క పక్కన ఉన్నాయండి. ఇప్పుడు వెళ్ళిపోతాను. వెళ్ళండి. 1 డబ్బులు ఖర్చు పెట్టడం చాలా సంతోషకరమైన విషయం, కానీ ఇంత బాధగా ఉండడం ఇదే ఫస్ట్ టైం. అంటే డబ్బు విలువ తెలియాలి కదా. డబ్బులు ఖర్చు పెట్టమంటే ఇన్నాళ్ళు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మీ మమ్మీ డాడీ అందరు చేసి అనుకుంటున్నారు మీ అకౌంట్ నుంచి 1000 ఖర్చు పెట్టినట్టు మీరు. వండర్ఫుల్. శిరీష ప్లీజ్. త్రీ 2 1 గో. వంకాయ దగ్గరికి వెళ్తున్నారు లిఖిత గారు. చింతకాయ. ఓకే. వంకాయ. ఓ సూపర్. 3 2 1 మా తల్లే. 5 తిన్నారు కాబట్టి 500 అంటే 2500 ఒకేసారి పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆవిడ ఎలా తింటారో చూద్దాం. రండి శ్యామల గారు. త్రీ 2 1 గో. వంకాయ దరిదాపుల్లోకి వెళ్ళారు. చింతకాయ శ్యామల. అర్రే ఈ ఫ్రస్ట్రేషన్ లో మీకు బూతులు వస్తున్నాయి. మీ ఆయన వంటొచ్చమ్మా? బాగా చేస్తారు. బాగా చేస్తారా? నన్ను చూస్తే తెలియట్లా. అదే అర్థమైంది. చింతకాయ యాపిల్ మాత్రమే మిగిలాయి. నా ముక్కు పగిలిపోయింది. కొంచెం ఓపిక పడండి. తొక్కలో ముక్కు చింతకాయ కంటే ఎక్కువ. మనకి చింతకాయ ఇంపార్టెంట్ అమ్మా. 10 9 8 7 చేతులు 6 5 4 3 2 1. యాపిల్ తప్ప మిగతా 5 కొరికేశారు కాబట్టి ఇది మండుతుందని నాకు అర్థమైంది.
సో 2500 రూపాయలు ఖర్చు పెట్టారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ శ్యామల. ఈ రౌండ్ విన్నర్ మీరే. రండి, మరో గిఫ్ట్ మీకోసం వెయిట్ చేస్తాం. ఓ అద్భుతమైన ఇండక్షన్ కుక్కర్ తో మా చంద్రముఖి రాబోతోంది. కంగ్రాచులేషన్స్. బర్జార్.